నీవు ప్రభు యొక్క ఆ శక్తి నీ జీవితంలో, నీ పరిస్థితుల్లో ప్రవహించటము, నీ కుటుంబములో ప్రవహించటము, నీ సంబంధాలలో ప్రవహించటం, నీ జాబ్లో, నీ బిజినెస్లో ప్రభు యొక్క శక్తి ప్రవహించటము నీవు చూడాలి అంటే నీవు ప్రభువుకు లోబడిన వ్యక్తిగా ఉండాలి. ద పవర్ అండ్ అథారిటీ ఫ్లో త్రూ ఓన్లీ సబ్మిషన్, లైన్ ఆఫ్ సబ్మిషన్. లోబడటం ద్వారానే అధికారము, శక్తి అనేది ప్రవహిస్తుంది. నీవు లోబడే వ్యక్తివిగా ఉన్నావా? అధికారానికి లోబడే వ్యక్తివిగా ఉన్నావా? బైబిల్లో అధికారానికి లోబడకుండా ధిక్కరించిన వారు ఎలాంటి పరిస్థితులు కొని తెచ్చుకున్నారో మనకు తెలుసు. మోషే మీద తిరుగుబాటు చేశారు. ఏమయ్యారు చెప్పండి? సొంత అక్క ఏమైంది? కుష్టు వ్యాధి కొని తెచ్చుకుంది. మళ్ళీ మోషేని ఆమె కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చింది, వేడుకోవాల్సి వచ్చింది. అలాగనే కోరహు, మరి దాతాను, అభిరామ్ అనేటువంటి వారు తిరుగుబాటు చేసినప్పుడు భూమి నెరలు విడిచి వారిని మింగివేసింది. తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీలు, సణుక్కున్న గొణుక్కున్న ఇశ్రాయేలు వారు ఎన్నో తిప్పలు తెచ్చుకున్నారు. అందుకే ఎన్నడూ కూడా నెవర్ రెబల్ అగెయిన్స్ట్ అథారిటీ. అధికారానికి ఎన్నడూ కూడా ఎదురు తిరగొద్దు. బీ సబ్మిసివ్, లోబడి ఉండండి. ఎప్పుడైతే నువ్వు లోబడి ఉంటావో అప్పుడు దైవాధికారము, దేవుని శక్తి నీ జీవితంలో కూడా ప్రవహిస్తుంది. ఎవరైతే లోబడే ఆ మనస్తత్వం కలిగి ఉంటారో వారు ప్రభు దృష్టిని ఆకర్షిస్తారు.